నిజంగా నా తండ్రి కోసమే నేను జీవించాలి, నిజంగా ఈ పోరాటంలో నా తండ్రి కొరకే నేను చేయాలి. ఈ పోరాటంలో బాధ అయినా, కష్టమైన, కరువైన, ఉపద్రవమైన, ఇబ్బందులైన, ఎటువంటి తెగుళ్ళు వచ్చినా నేను నా తండ్రి పోరాటంలో వెనకడుగు వేయక నా తండ్రి యొక్క ఆ పోరాటంలో నేను కూడా శ్రమ పడాలి. ఆ ప్రభు అయిన యేసు కొరకు నేను జీవిస్తాను, నేను మనస్ఫూర్తిగా నా ప్రభువు కోసం శ్రమ పడడానికి ఇష్టపడుతున్నానని మొట్టమొదట ఆ యొక్క ఆలోచన ఎందులో ఉండాలి తెలుసా? నీ వెన్నులో ఉండాలి ఆ దమ్ము, నీ వెన్నులో ఉండాలి దేవుని కోసం బ్రతకాలని ఒక చింత, నీ వెన్నులో ఉండాలి దేవుని కొరకు నేను బ్రతుకుతానని ఒక కోరిక. 10వ తారీఖున కాంప్లెక్స్ దగ్గరండి గాంధీ బొమ్మ దగ్గర ర్యాలీ తీస్తున్నారు. బ్లాక్ డే అని ప్రతి ఒక్కరు కూడా నల్ల చొక్కా, నల్ల ప్యాంట్ వేసుకోమని చెప్తున్నారు మగవారిని. ఆడవారిని అయితే తెల్ల చీర, నల్ల చున్నీ, లేకపోతే వైట్ డ్రెస్, నల్ల చున్నీ. ఎందుకంటే నిరసన తెలియజేయాలి. దేవుని గురించి చాలా మంది తప్పుడుగా ఎన్నో చట్టాలు తేవడానికి సిద్ధపడుతున్నారు. మరి దేవుని తరపున ఈ పోరాటంలో ఎవరొస్తారు అని పిలుపునిచ్చారండి. పిలుపునిచ్చేటప్పుడు నేను అనుకున్నాను, ఇది పోరాటం, ఇది మనుషుల కొరకు జరిగేది కాదు. ఆ సంఘమా, ఈ సంఘమా, వాళ్ళ వీళ్ళని కాదు. క్రైస్తవులందరూ దేవుని గురించి, దేవుని కొరకు తృష్ణ కలిగి, దేవుని కొరకు ఆశ కలిగిన ప్రతి ఒక్క బిడ్డ ఆ రోజు ఆ యొక్క సభలో కనబడతారు దేవుని పిల్లారా. ఎందుకంటే అక్కడ శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, అనేకమైనటువంటి ఇబ్బందులు కలగవచ్చు. అయినా సరే నిలవబడటానికి ఎవరైతే సిద్ధపడొస్తారో వారు దేవుని విషయంలో పోరాటం చేసిన వారు. ఈ పోరాటంలో ఎవరు చేస్తారని దేవుడు అడుగుతున్నాడు. నేను మంచి పోరాడి తిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నేను మంచి ప్రార్థన చేసి తిని, నా కొరకు పరలోకం సిద్ధంగా ఉందని ఎవరైనా చెప్పగలరా? చెబుతారు చాలామంది, కానీ అది అసత్యం, బైబిల్లో లేదు. నేను మంచి ఆరాధన చేసి తిని దేవుడు నాకు పరలోక గవిని తెరిచాడని చెప్తారా? అది లేదు బైబిల్లో. బైబిల్లో ఒకటే ఉంది, శ్రమపడు, సువార్తికుని పని చేయి. నా గురించి ఎక్కడైనా సరే కార్యము జరుగుతుందంటే చేతనైతే నువ్వు వెళ్ళి నిలబడటానికి ముందుగా ఇష్టపడు. ఎక్కడ ఉన్నా నా నామము మహిమపరచబడాలని ఒక ఆలోచనతో నువ్వు జీవించు అని ఆలోచనే ఈరోజు ఆ 10వ తారీఖున గాంధీ బొమ్మ దగ్గర ఆ కార్యం జరుగుతుంది. 3 గంటలకు దేవుని పిల్ల. ఈ సన్నిధి ఎంతో సంతోషంగా ఉంది. ఎంత తొందరగా ఆ కార్యంలోకి వెళ్ళాలి. నా ప్రభువు గురించి అక్కడ మహా ర్యాలీ జరగబోతుంది. ఆ ర్యాలీలో నేను కూడా ఒక పనివాడిగా ఉండాలి. నా ప్రభువు చూచేటప్పుడు నేను కనబడాలి. ఆయన యందు అక్షయమైనటువంటి నేత్రాలతో ఆ కార్యంలో నేను నిలబడటానికి ఇప్పటి నుంచే సిద్ధంగా ఉన్నాను. నా ప్రభు యొక్క మహిమ దిగుతునేటప్పుడు నేను కన్నులారా చూచి నేను ఎంతగానో ఆత్మపూర్ణిగా మారి నా ప్రభువుని మహిమపరచాలి అక్కడ ఉంది అన్నది ఎంతగానో ఆశగా ఉంది దేవుని పిల్లరా. ఎంత తొందరగా కార్యం జరుగుతుందని. అప్పుడే వారు అనేకమైన కార్యాలు ఆల్రెడీ పనులు స్టార్ట్ చేసేసారంట. ఇంకా మనకి ఆ సమయం అనేది ఎదురు చూస్తుంది, ఎంత తొందరగా వస్తుంది, ఎంత తొందరగా. మోసే ఎదురు చూశాడంట. ఈ లోక సుఖభోగాల కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట గొప్ప మేలు అనుకున్నాడంట. అన్నిటిని విడిచిపెట్టేశాడండి. అబ్రాహాం విడిచిపెట్టేశాడు, యాకోబు విడిచిపెట్టేశాడు, ఏసాకు విడిచిపెట్టేశాడు. దేవుని పిల్లలు, ఈరోజు మీరు నేను కూడా విడిచిపెట్టేద్దాం. తండ్రి పని కంటే మనకి ఏది ఎక్కువ కాదు.